నమస్కారం అందరికీ. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 8th యూనిట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం 9th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏంటో చూద్దాము. సో ఇప్పుడు మనకి 9th యూనిట్లో ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏంటంటే ఒకటే ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఉంది. రైట్ అండ్ ఎస్సే ఆన్ సెక్యులరిజం ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. సో సెక్యులరిజం అంటే ఏంటిది, ఒక ఎస్సే లాగా రాయమని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఇండియన్ కాంటెక్స్ట్లో ఏంటిది సెక్యులరిజం అనేది రాద్దాము. బ్రిటిష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ వేరియస్ సోషియో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఇన్ ది కంట్రీ. సో బ్రిటిష్ గవర్నమెంట్ అంట చాలా సోషియో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేటిది మన కంట్రీలో ఇంట్రడ్యూస్ చేసిందంట. దిస్ హెల్ప్డ్ ఇన్ చేంజింగ్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్. ఇది ఏం చేసిందంట, పీపుల్ మైండ్ సెట్ని చేంజ్ చేసేసిందంట. వేరియస్ సోషల్ రిఫార్మ్స్ దట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ది నేషనల్ మూవ్మెంట్ helped in the eradication of social evils and encouraging women education. సో ఏవైతే సోషల్ రిఫార్మ్స్ ఉన్నాయో అవి నేషనల్ మూమెంట్ అప్పుడు జరిగినాయో దానివల్ల ఏమైందంట, ఉమెన్ ఎడ్యుకేషన్ అప్పట్లో లేకుండే కదా. బట్ ఈ మూమెంట్స్ ఇవన్నీ రిఫార్మ్స్ అయిన తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్కి ఎంకరేజ్మెంట్ అనేది వచ్చిందంట. డెవలప్డ్ బ్రాడ్ మైండ్ సెట్ అమాంగ్ పీపుల్. సో ఏదైతే ప్రాక్టికల్గా థింక్ చేయడం అనేది డెవలప్ అయిందంట పీపుల్లో. ఒకప్పుడు ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది దానికి పనికిరారు అలా థింక్ చేస్తుండే కదా, ఓన్లీ కుకింగే చేయాలని. అవన్నీ తీసేసి ప్రాక్టికల్గా థింక్ చేసి అందరూ ఈక్వలే, వాళ్ళు కూడా చదువుకోవచ్చు అని చెప్పి డెవలప్ చేసుకున్నారు కదా. సో ఆ మైండ్ సెట్స్ అనేటివి ఆ తర్వాతనే వచ్చాయంట. However, British introduced the policy of divide and rule for breaking the unity among Indians with this policy. సో బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ క్రియేట్ చేసినారంట. సో ఇదెందుకు క్రియేట్ చేసినారంటే వాళ్ళు ఇండియన్స్ మధ్యలో యూనిటీ అనేది పోవాలని చెప్పి వాళ్ళు ఈ డివైడ్ అండ్ రూల్ అనే పాలసీని బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంట. బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ సపరేట్ సీట్స్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ ది లెజిస్లేచర్. సో వాళ్ళు ఏం చేసినారంట, లెజిస్లేచర్ లెవెల్లో సపరేట్ సీట్స్ రిజర్వ్ చేసిందంట, అంటే ఇంట్రడ్యూస్ చేసిరంట. ఎవరి కోసం, ముస్లిమ్స్ కోసం. దే ప్రొవోక్డ్ వన్ ఆన్ ది అదర్. కమ్యూనల్ రయాట్స్ ఇంక్రీజ్డ్. సో ఇలా చేయడం వల్ల రిలీజియస్ ఏవైతే బయాస్నెస్ వచ్చిందో అది ఇంట్రడ్యూస్ అయిందంట. ఫైనల్లీ లెడ్ టు టూ నేషన్ థియరీ. ఇండియా గాట్ డివైడెడ్ ఇంటూ టూ, నేమ్లీ ఇండియా అండ్ పాకిస్తాన్. సో వాళ్ళు అలా చేయడం వల్ల బ్రిటిష్ వాళ్ళు మనకి ఫైట్స్ అయ్యి ఇండియా ఇంకా పాకిస్తాన్గా విడిపోయినారంట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ సెక్యులరిజం. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ ఇలా స్లేవరీ అనేది రిపీట్ అవ్వద్దు అని చెప్పి సెక్యులరిజం అనేది అడాప్ట్ చేసుకుందంట. త్రూ 42nd అమెండ్మెంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ స్టేట్. సో ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్ అనేది మన కాన్స్టిట్యూషన్లో 42nd అమెండ్మెంట్లో చెప్పినారంట. The government of India at union, state and local levels adopted secularism in theory and practice. So government of India ఏం చేసిందంట, యూనియన్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో అన్నిట్లో కూడా ఈ సెక్యులరిజం అనే థియరీని, అంటే సెక్యులరిజం అనే దాన్ని మనం ఏం చేసినామంట, థియరీగా ఇంకా ప్రాక్టీస్గా మొత్తం దాన్ని ఓన్ చేసుకున్నామంట. పీపుల్ ఆర్ గివెన్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రమోట్ ఎనీ రీజన్ ఆఫ్ దే చాయిస్. సో ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు నచ్చిన ఫ్రీడమ్ని ఫాలో అవుతూ వాళ్ళకి నచ్చిన రీజన్ని వాళ్ళు బిలాంగ్ చేసుకొని ఉండొచ్చు అని చెప్పి ఇందులో చెప్పినారంట. రిలీజియన్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ ఇన్ ఇండియా. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు, లెజిస్లేచర్లో ముస్లిమ్స్ వాళ్ళకి సపరేట్ సీట్స్ ఇచ్చినారు కదా. సో ఇప్పుడు సెక్యులరిజం వల్ల రిలీజియస్ అనేది, అంటే రిలీజియన్ అనేది ఈ ఏవైతే సీట్స్ ఉన్నాయో వీటి మీద ఏం బేస్ అయి ఉండదు. మనం ఏదైతే లెవెల్స్ అన్నీ క్రాస్ చేసుకుని వస్తాం, లైక్ ఎగ్జామినేషన్స్ అవన్నీ చేయడం వల్ల మనకి సీట్స్ అనేటివి వస్తాయని చెప్పి చెప్పినారంట. స్టేట్ ఈజ్ నైదర్ ప్రో రిలీజియస్ నార్ యాంటీ రిలీజియస్. సో స్టేట్ అనేది రిలీజియస్కి అగెన్స్ట్ కాదు, లేదంటే రిలీజియస్ మీదే నడుస్తుందని కాదు. నార్ ఇట్ ఈస్ ఇర్రిలీజియస్, ఇట్ అడాప్ట్స్ న్యూట్రల్ పాలసీ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. సో మొత్తం రిలీజియస్ బేస్ మీదనే సెలెక్ట్ చేసుకుంటారని కాదు, కొన్ని మ్యాటర్స్లో మాత్రమే. నో ట్యాక్సెస్ ఆర్ ఇంపోజ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్. సో రిలీజియన్ పేరు మీద అప్పుడు ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేస్తుండే అంట. బట్ ఇప్పుడు ఈ సెక్యులరిజం వల్ల అది కూడా పోయిందంట.
నో రిలీజియన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో ఒకప్పుడు కాలేజెస్లో స్కూల్స్లో స్టూడెంట్స్ని కూడా రిలీజియన్ బేసిస్ మీద వాళ్ళని ట్రీట్ చేస్తుండే అంట. సో అది కూడా రిమూవ్ చేయబడిందంట సెక్యులరిజం రావడం వల్ల. పీపుల్ క్యాన్ ఎస్టాబ్లిష్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రమోట్ ద రిలీజియన్. అడ్మిషన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆర్ గివెన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్, నాట్ ఆన్ రిలీజియన్. సో ఏవైతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి లైక్ టెంపుల్స్ కానీ మస్జిద్స్ కానీ లేదంటే చర్చ్లు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనకు కావాలంటే మనం చేసుకొని మనకు నచ్చిన దేవుడిని మనం ప్రే చేసుకోవచ్చు అని చెప్పినారంట. తర్వాత ఏమన్నది ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో మన తెలివిని బట్టి వాళ్ళు సీట్స్ ఇవ్వాలి కానీ మన రిలీజన్ని బట్టి సీట్స్ ప్రొవైడ్ చేయాల్సిన నీడ్ లేదు అని చెప్పి సెక్యులరిజం వచ్చిన తర్వాత వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంట. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఒకటే ఉంది ఈ యూనిట్ నుంచి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.